అభిజ్ఞా అంటే తెలుసుకోవాలనే కోరిక. ఈరోజు మనం 10th క్లాస్ ఎన్సీఆర్టీ సైన్స్లోని యాసిడ్స్ అండ్ బేసిస్ అండ్ సాల్ట్స్ అనే టాపిక్ సంబంధించినంత వరకు కూడాను లాస్ట్ పార్ట్ ఇది చాప్టర్ 2లో కేవలం సాల్ట్స్ గురించి డిస్కస్ చేద్దాం. అంతకన్నా ముందు ఎవరికైతే ఐఐటి లేదు పాలిసెట్ ఇలాంటి వాటి కోసం ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటున్నారో, సో 10th క్లాస్లోనే ఐఐటి అండ్ పాలిసెట్ ప్రిపరేషన్ కావాలి, లేదు నేను చెప్తున్న ఈ యాసిడ్స్ అండ్ బేసిస్ ఇది జస్ట్ బేసిక్ అనమాట, ఈ బేసిక్ కాకుండా అడ్వాన్స్డ్ క్లాసెస్ కావాలి అని అనుకుంటే మన అభిజ్ఞ అకాడమీ యాప్లో ఈ క్లాసెస్ అన్నీ కూడా ఉంటాయి, అడ్వాన్స్డ్ క్లాసెస్ అన్నీ కూడాను. సో ఇన్ కేస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. సో ఇంకా మనం వెళ్ళిపోతాం. ఈరోజు ఇప్పుడు మనం కేవలం మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే కేవలం సాల్ట్స్ గురించే మాట్లాడదాం. ఇప్పటి వరకు ఉన్న సాల్ట్స్ అన్నిటికీ కూడాను పేర్లు మనం ముందే తెలుసుకుంటే ఈజీగా ఉంటుంది. NaCl అంటే సోడియం క్లోరైడ్, Na2 ZnO2 అంటే సోడియం జింకేట్, AlO2 ఉంది కాబట్టి ఇది సోడియం అల్యూమినేట్, అండ్ AlCl3 అల్యూమినియం క్లోరైడ్, CH3COO సోడియం ఎసిటేట్, ఇక్కడ CH3COO ఉంది కదా దీన్ని ఎసిటేట్ అని అంటారు. KNO3 అంటే పొటాషియం నైట్రేట్, ZnSO4 అంటే జింక్ సల్ఫేట్. సో ఇవి కొన్ని సాల్ట్స్ పేర్లు. ఈరోజు ఈ టాపిక్ అంతా కూడా సాల్ట్స్ చుట్టూ తిరుగుతుంది. అసలు నార్మల్గా సాల్ట్స్ ఎప్పుడు ప్రొడ్యూస్ అవుతున్నాయి, ఎప్పుడైతే యాసిడ్ బేస్ ఈ రెండు కలిసి రియాక్షన్లో పార్టిసిపేట్ చేస్తున్నాయో అప్పుడు సాల్ట్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ అంటే వాటర్ కూడా ఎక్స్ట్రాగా ఫామ్ అవుతుంది. అంటే ఇదేంటి జస్ట్ ఒక న్యూట్రలైజేషన్ స్టెప్ వచ్చేటప్పుడు అనమాట ఈ సాల్ట్స్ అనేవి ఫామ్ అవ్వడం అనేది మనం చూస్తూనే ఉన్నాం. సో యాసిడ్ బేస్ రెండు కలుపుతుంటే ఈ రకమైన వస్తువు ఉన్నాయి. సో ఇది బేసిక్గా ఇంతవరకు కూడా మనం నేర్చుకుంటూ వచ్చాం. అయితే సో ఇదే దాన్ని కాస్త ఎగ్జాంపుల్స్తో రాస్తాం. ఉదాహరణకి HCl అండ్ NaOH ఈ రెండు కూడాను రియాక్ట్ అయితే ఏమొస్తాయి అనేది చూద్దాం. యాక్చువల్లీ ఈ రెండు కూడా ఇప్పుడు HCl ఉంది కదా, HCl ఎలా డిసోసియేట్ అవుతుంది, H+గా Cl-గా డిసోసియేట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం NaOH అనేది Na+గా OH-గా డిసోసియేట్ అవుతుంది. ఇప్పుడు ఇలా అయిన తర్వాత ఇవి ఏమవుతాయి అని చూసుకున్నట్లయితే ఇక్కడ H+ అయాన్ అనేది ఇంకొక మైనస్ అయాన్ని చూసుకుంటుంది అనమాట. అంటే సింపుల్ డబుల్ డిస్ప్లేస్మెంట్ అనమాట. సో HOH-, HOH ఓకే ఈ రెండు రియాక్ట్ అవుతున్నాయి. అట్ ద సేమ్ టైం నెక్స్ట్ ఇక్కడ Na+Cl- ఈ రెండు కూడా ఈ రకంగా Na+Cl- ఇది రియాక్షన్. సో అన్ని రియాక్షన్స్ కూడా ఇలానే ఉంటాయి అన్నీ కూడా. అయితే ఒక పని చేద్దాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సరదాగా మనకి సాల్ట్స్ మీద కాస్త కమెంట్ రావడానికి దీంతో పాటుగా ఇంకొకటి ఏంటంటే ఒక సాల్ట్ ఇస్తే ఆ సాల్ట్కి సంబంధించినంత వరకు పేరెంట్ యాసిడ్ ఏంటి, పేరెంట్ బేస్ ఏంటి, అది ఏ బేస్ నుండి ఫామ్ అవుతుంది, ఏ యాసిడ్ నుండి ఫామ్ అవుతుంది అనేది ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకేనా? సో దాని పేరెంట్ యాసిడ్ ఏమొస్తుంది, పేరెంట్ బేస్ ఏమొస్తుంది సరదాగా ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే ఇప్పుడు ఏం తీసుకుందామంటే ఒక సాల్ట్ తీసుకుందాం. ఈసారి ఏ సాల్ట్ తీసుకుందాం, NaCl ఈ రెండు సాల్ట్ తీసుకుందాం. ఓకే ఏ సాల్ట్ అయినా మనకి మ్యాక్సిమం ఏంటి కనిపిస్తుంది, ఇది కదా రియాక్షన్. సో ఈ రియాక్షన్ కాబట్టి సాల్ట్ కాబట్టి మ్యాక్సిమం సాల్ట్స్ అన్నీ కూడాను వాటర్తో కంపోజిషన్ చేసేటట్లు చేద్దాం. సో ఇప్పుడు వాటర్తో కంపోజిషన్ చేస్తే ఏమొస్తుంది చూద్దాం. ఇక్కడ Na అనేది ప్లస్, Cl అనేది మైనస్, ఇక్కడ H+OH అనేది మైనస్. సో ఇప్పుడు రియాక్షన్ ఎలా వెళ్ళిపోతుంది చూడండి. Na తర్వాత OH ఈ రెండు కూడా నిచ్చేస్తాయి. NaOH అనే బేస్ అనేది వస్తుంది. సో సోడియం హైడ్రాక్సైడ్. అట్ ద సేమ్ టైం చూడండి ClH, సో HCl అనే యాసిడ్ వస్తుంది అంటే ఇవి ఈ రెండుకి సంబంధించినంత వరకు కూడా స్ట్రాంగ్ యాసిడ్స్, స్ట్రాంగ్ బేస్ ఈ రెండు కూడా. ఇంకా వేరేవి ట్రై చేద్దాం. ఈసారి ఒక సాల్ట్ తీసుకుందాం. ఈ సాల్ట్ పేరు ఏంటంటే CuSO4 కాపర్ సల్ఫేట్ అనే ఒక సాల్ట్ తీసుకుందాం. సో ఈ సాల్ట్ అనేది ఇప్పుడు ఏమవుతుందంటే మనం మ్యాక్సిమం కూడా అన్ని వాటర్తో కదా రియాక్షన్ జరిపిస్తున్నాం. సో వాటర్తో రియాక్షన్ జరిపిస్తాం. సో ఇది ఇప్పుడు ఎలాగ డిసోసియేట్ అవుతుంది తెలుసా, Cu+2 దీనికి ఉండే ఛార్జ్ ఏంటి +2, అదే రకంగా సల్ఫేట్ అనమాట, ఇది -2. ఓకే ఇక్కడ ఇది H+, ఇక్కడ OH-. సో ఈ రెండు కూడా ఇప్పుడు ఇది ఇప్పుడు రియాక్షన్లోకి పార్టిసిపేట్ చేస్తుంది. ఇలా రియాక్షన్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు చూడండి Cu+2 అదే రకంగా OH-, ఇదంతా కూడా వస్తుంది Cu+2 అండ్ OH-2. ఓకే యాక్చువల్ OHకి ఒక్క మైనస్ ఉంది కాబట్టి ఇది మైనస్, ఓకే -1 అనమాట. సో ఈ రకంగా ఉండేటప్పుడు ఇప్పుడు చూడండి Cu అనేది +2 ఇస్తుంది, ఓకే OH అనేది -1 తీసుకుంటుంది. సో ఈ రకంగా ఉండేటప్పుడు ఇంకొక OH- కూడా యాడ్ అవ్వాలి, ఎందుకంటే ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి ఇంకొక OH- కూడా రావాల్సిందే. అలా వస్తేనే ఇది ఎలక్ట్రానికల్గా, సో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ప్రకారం ఇవి న్యూట్రల్ అవుతాయి. అందుకే ఇది +2 అంటే ఇవి 2 అవ్వాలి. ఓకే అయిపోయింది. దాని తర్వాత నెక్స్ట్ ఇది చూడండి H+, ఓకే H+, దాని తర్వాత ఇంకొకటి చూడండి సల్ఫేట్ SO4-2.
ఇక్కడ కూడా చూడండి సల్ఫేట్లు 2 ఉన్నాయి కాబట్టి ఇది ఎలక్ట్రానిక్ పరంగా న్యూట్రల్ అవ్వాలంటే ఇక్కడ డెఫినెట్లీ కూడా హైడ్రోజన్ 2 ఉండాలి. సో ఈ రకంగా చూస్తే H2SO4 అనే ఒక యాసిడ్ వచ్చింది. అట్ ద సేమ్ టైం వాటర్ కూడా అంటే బేస్ కూడాను CuSO4 అనే ఒక బేస్ కూడా వచ్చేసింది. CuOH2 అనే బేస్ కూడా వచ్చింది. ఇంత రియాక్షన్. సో ఈ రకంగా ఫైండ్ అవుట్ చేసాం. ఇంకొకటి ట్రై చేద్దాం. ఈసారి మనం ఒక సాల్ట్ తీసుకుంటాం. ఈ సాల్ట్ పేరు ఏం పేరు అంటే పొటాషియం నైట్రేట్. ఓకే, పొటాషియం నైట్రేట్ KNO3. నెక్స్ట్ ఎలాగో దీనికి మనం వాటర్ని కదా యాడ్ చేస్తున్నాం HOH. సో ఈ రకంగా చూసేటప్పుడు ఇది డిసోసియేట్ అయితే ఎలా అవుతుంది K+NO3- నైట్రేట్. ఇది కూడా H+OH-. సో ఒక ప్లస్ ఇంకొక మైనస్తో రియాక్షన్ అవుతుంది. సో ఆ రకంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు దేంతో రియాక్షన్ అవుతుంది K+ అనేది OH- రియాక్షన్ అయ్యింది. సో రెండు కూడాను +1 -1 కాబట్టి సెట్ అయిపోయింది. సో ఈ రకంగా మనకు వచ్చిన బేస్ పేరెంట్ పొటాషియం హైడ్రాక్సైడ్ అనే బేస్ వస్తుంది. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. పేరెంట్ H+NO3. ఓకే, H+ అనేది ఒకటి యాడ్ అయింది, H+ అనేది యాడ్ అయింది, NO3- అనేది యాడ్ అయింది. ఈ రకంగా రెండు కూడా సింగిలే కాబట్టి పైన HNO3 నైట్రిక్ యాసిడ్. సో ఈ రెండు రియాక్షన్ అయితే ఈ రకంగా. సో వీటి బట్టి మీకు ఏం అర్థమవుతుందంటే మీకు ఒక బేస్ ఇచ్చారనుకో, మీకు ఒక్క సాల్ట్ ఇస్తే మీరు కావాలంటే యాసిడ్స్ని ప్రొడ్యూస్ చేయొచ్చు. దాని యొక్క పేరెంట్ బేస్ ఏంటో అనేది కూడా తెలుసుకోవచ్చు అనమాట. పెద్ద కష్టమేం కాదు. సో ఈ టైప్ ఆఫ్ రియాక్షన్ మాటికి చేయండి. దీనివల్ల వచ్చే బెనిఫిట్ ఏంటంటే దేనికి ఏ ఛార్జ్ ఉంటుంది, దేనికి ఎంత ఛార్జ్ ఉంటుంది అనేది మీకు కూడా క్లారిటీ వస్తుంది అనమాట. ఇది ఎంతవరకు. సో ఇదే యాసిడ్స్ బేసిస్ అనే కాన్సెప్ట్లు ఇంకొకటి కూడా నేర్చుకుందాం. మనం యాక్చువల్లీ ఈ యాసిడ్కి సంబంధించినంత వరకు కూడాను సాల్ట్స్ ఎలా ఫామ్ అవుతాయి న్యూట్రలైజేషన్ అనే ప్రాసెస్లో అనమాట. యాసిడ్ ప్లస్ బేస్. సో ఈ యాసిడ్ ప్లస్ బేస్ అనేది రెండు ఎప్పుడైతే రియాక్షన్ అవుతుందో అప్పుడు మనకు వచ్చేవి ఏంటంటే ఒకటి సాల్ట్ వస్తుంది, ఇంకొకటి వాటర్ వస్తుంది. ఇది స్టార్టింగ్ నుండి మనం నేర్చుకుంటూనే ఉన్నాం అనమాట. ఇలా స్టార్టింగ్ నుండి నేర్చుకుంటూనే ఉన్నప్పుడు ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ జరుగుతుంది. అదేంటి అంటే ఇక్కడ ఉన్న ఈ సాల్ట్ ఉంది కదా, ఈ సాల్ట్ ఒక్క రకంగానే ఉండదు అనమాట, చాలా రకాలుగా మారుతూ ఉంటుంది. ఎగ్జాంపుల్కి ఇదే సాల్ట్ అనేది ఎసిడిక్గా కూడా కొన్నిసార్లు ఉంటుంది, ఇదే సాల్ట్ అనేది బేసిక్గా కూడా ఉంటుంది, ఇదే సాల్ట్ అనేది అవసరమైతే న్యూట్రల్గా కూడా ఉంటుంది అనమాట. అంటే మరి ఏ సందర్భాల్లో ఇది యాసిడ్ అనేది బేసిక్ గాను న్యూట్రల్ కానీ ఎప్పుడెప్పుడు ఉంటాయి అనేది పెద్ద క్వశ్చన్ కదా. ఇప్పుడు ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఒకటి గుర్తుంచుకోండి, ఒక స్ట్రాంగ్ యాసిడ్, ఉదాహరణకి ఒక స్ట్రాంగ్ యాసిడ్ ఉంది, ఇది అనేది ఒక స్ట్రాంగ్ బేస్తో రియాక్ట్ అవుతుంది. సో స్ట్రాంగ్ బేస్తో అప్పుడు మనకు వచ్చేవి ఏంటి తెలుసా, న్యూట్రల్. అప్పుడు మనకు వచ్చేది న్యూట్రల్. ఓకే, రెండు స్ట్రాంగ్స్ ఇద్దరు తలపడినప్పుడు మనకు వచ్చే సాల్ట్ ఎప్పుడు కూడా న్యూట్రల్. ఇప్పుడు సిచ్యువేషన్ మార్చేద్దాం. ఈసారి స్ట్రాంగ్ యాసిడ్. సో యాసిడ్ ఎప్పుడైతే స్ట్రాంగ్ ఉందో అప్పుడు మనకు వచ్చేది సాల్ట్ ఎలా ఉంటుంది అంటే సాల్ట్ కూడాను డెఫినెట్లీ ఎసిడిక్ సాల్ట్ వస్తుంది అనమాట, ఎసిడిక్ సాల్ట్. సో ఇది సిచ్యువేషన్ అనమాట, గుర్తుంచుకోండి. ఇప్పుడు ఈసారి బేస్ అనేది స్ట్రాంగ్గా ఉంది. ఈసారి బేస్ స్ట్రాంగ్గా ఉంటే మనకు వచ్చే సాల్ట్ ఎలా ఉంటుంది తెలుసా, బేసిక్ సాల్ట్. ఇంతే కాన్సెప్ట్. వీక్. ఓకే, వీక్, ఇదే కాన్సెప్ట్. సో యాసిడ్ స్ట్రాంగ్ ఉంటే ఎసిడిక్, బేస్ స్ట్రాంగ్ ఉంటే బేసిక్, రెండు స్ట్రాంగ్ ఉంటే న్యూట్రల్ వస్తాయి. సరే రెండు వీక్ వస్తే ఏమవుతాయి మీరు చెప్పండి. ఇప్పుడు ఈ టేబుల్ని రియాలిటీలోకి తీసుకొని రావడానికి చూద్దాం. మనకు ఏదైనా ఒకటి ఇచ్చాడు అనుకో, అది ఇచ్చింది స్ట్రాంగ్గా వీక్ అనుకుని మనకు ఎలా తెలుస్తుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చేద్దాం. ఒక సోడియం ఎస్టేట్ తీసుకుందాం, CH3COO నెక్స్ట్ Na. ఇదొక సాల్ట్. ఇప్పుడు ఈ సాల్ట్ అనేది ఎసిడిక్ సాల్టా బేసిక్ సాల్టా మనకు ఎలా తెలుస్తుంది, న్యూట్రల్ సాల్టా మనకు ఎలా తెలుస్తుంది. సో ఎలా తెలుస్తుంది అంటే ఒక విధానంగా చెప్పచ్చు, దీనికి యాసిడ్ దీనిలో బేసు, ఈ ఏ యాసిడ్ ఏ బేస్ ఈ రెండు కూడా కలిస్తే ఈ సాల్ట్ అనేది ప్రొడ్యూస్ అయింది అని తెలిస్తే మనకి ఆన్సర్ అనేది దొరికేస్తుంది అనమాట. సో యాసిడ్ బేస్ కలిస్తే మనకి సాల్ట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి ఆఫ్లో అయిపోయి ఏమొస్తుంది, సాల్ట్ ప్లస్ వాటర్ అనమాట. సో HOH. సో ఈసారి ఏం చేద్దామంటే ఇదే మనం ప్రొడ్యూస్ చేయడానికి ట్రై చేద్దాం అనమాట. ఈ రకంగా HOH దీంతో ప్రొడ్యూస్ చేయడానికి ట్రై చేద్దాం. ఇప్పుడు మనకి దీని యొక్క పేరెంట్ యాసిడ్ పేరెంట్ బేస్ మనకు తెలిస్తే దీని యొక్క ఆన్సర్ దొరికేస్తుంది. సో దీనికి కాస్త డిసోసియేట్ చేసేస్తాం. ఎప్పుడైతే వాటర్లోకి వెళ్ళిందో అప్పుడు మనకు చార్జెస్ అనేవి క్రియేట్ అయిపోతుంది కదా, CH3COO-. ఓకే, Naకి ప్లస్ వస్తుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ హైడ్రోజన్ ఏమవుతుంది, H+ వస్తుంది.
అండ్ ఓహెచ్ మైనస్ ఉంది కదా, దీనికి ఓహెచ్కి మైనస్ వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఏమవుతుంది, Na ప్లస్ ఓహెచ్ మైనస్. సో మనకు బేస్ ఏమొస్తుంది, NaOH. అట్ ద సేమ్ టైం ఒక యాసిడ్ ఏమొస్తుంది, CH3COOH అనమాట. సో దీంట్లో మీరే చెప్పండి, CH3COOH అంటే వెనిగర్ అనేది చాలా వీక్ అనమాట, చాలా వీక్ యాసిడ్, అందరికీ తెలిసిందే వీక్ యాసిడ్. అట్ ద సేమ్ టైం NaOH అనేది వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ బేస్. సో దీన్ని బట్టి మనకి ఏం తెలిసింది, స్ట్రాంగ్ బేస్ కాబట్టి ఇది బేసిక్ సాల్ట్. ఇంతే, ఇలానే ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఇప్పుడు జరిగిన ఈ మొత్తం సిచ్యువేషన్ని ఈసారి వేరే దాంతో చూద్దాం. ఈసారి వేరే దాంతో కంపేర్ చేసి ఇంకొకటి ట్రై చేద్దాం. ఈసారి నేను ఇంకొకటి ఇస్తాను, NH4Cl అమోనియం క్లోరైడ్ అని ఒక సాల్ట్ ఇస్తాను. ఇప్పుడు ఈ సాల్ట్కి సంబంధించినంత వరకు ఎలా చెప్తాం, ఇది బేసిక్ సాల్టా లేకపోతే ఎసిడిక్ సాల్ట్ అనుకుని. సో మనకి దేన్నైనా సరే వాటర్తో డిసోసియేట్ చేయాలి కాబట్టి H2O. ఓకే, ఇప్పుడు దీని వాటర్తో ఎప్పుడైతే ఇదైందో దీని వెంటనే ఏం చేస్తే డిసోసియేట్ అవుతుంది, NH4Cl మైనస్ NH4 ప్లస్. అట్ ద సేమ్ టైం ఇంకొకటి చూసుకున్నట్లయితే H ప్లస్ OH మైనస్ అనమాట. ఇలా అయ్యేటప్పుడు ClH ఈ రెండు కూడా రియాక్ట్ అవుతాయి. అప్పుడు ఏమొచ్చింది, HCl అనే ఒక యాసిడ్ ప్రొడ్యూస్ అయింది. దాని తర్వాత ఇంకొకటి చూద్దామా, NH4OH మైనస్ అమోనియం హైడ్రాక్సైడ్ అనే ఒక బేస్ అనేది ప్రొడ్యూస్ అయింది. సో ఈ రెండిట్లో మీకు ఆల్రెడీ తెలుసు ఏది స్ట్రాంగ్, HCl అనేది వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ యాసిడ్. అండ్ ఇక్కడ NH4OH అనేది వీక్ అనమాట. సో ఎప్పుడైతే వీకో దీన్ని బట్టి మనకు వచ్చే సాల్ట్ ఏంటి, ఇదొక ఎసిడిక్ సాల్ట్. అంతే, ఇలానే ఫైండ్ అవుట్ చేస్తా. సో ఈజీ ప్రాసెస్ లేక ఇలా స్టెప్స్ రాయడం కంటే మీరు ఇంకా ఇమాజినేషన్లో ఊహించుకుంటే సూపర్గా ఉంటుంది. ఇకపోతే ఈ మొత్తం సాల్ట్స్ అనే లెసన్లో మనం కొన్ని సాల్ట్స్ గురించి డీటెయిల్గా నేర్చుకుంటాం. అందులో కొన్ని సాల్ట్స్ ఏంటంటే ఫస్ట్ NaCl, ఇది సోడియం క్లోరైడ్ అనమాట. దీని గురించి కాస్త మంచిగానే నేర్చుకుంటాం. దాని తర్వాత నెక్స్ట్ కాస్టిక్ సోడా అనుకుని NaOH ఉంది. ఈ సాల్ట్ గురించి కూడా మనం కాస్త నీట్గా నేర్చుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ సాల్ట్ ప్రిపరేషన్ కూడా ఎలా చేస్తామనేది నేర్చుకుంటాం. నెక్స్ట్ వాటి యొక్క యూజెస్ కూడా నేర్చుకుంటాం. దాని తర్వాత నెక్స్ట్ మనం నేర్చుకోబోయేది CaOCl2 అంటే ఇది బ్లీచింగ్ పౌడర్ అనమాట. సో ఈ బ్లీచింగ్ పౌడర్ అంటే ఏంటి, దీన్ని ఎలా తయారు చేస్తాం, దీని యూజెస్ ఏంటి అనేది కూడా నేర్చుకుంటాం. దాని తర్వాత నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది బేకింగ్ సోడా. సో ఈ బేకింగ్ సోడా అనే దీని గురించి కూడా నేర్చుకుంటాం. యాక్చువల్లీ ఈ బేకింగ్ సోడా కూడా ఈజీగానే ఉంటుంది. ఈ సాల్ట్ అయితే NaHCO3. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ ఇంకొక సాల్ట్ గురించి కూడా మనం నేర్చుకుంటాం. సో అదేంటంటే ఇది బేకింగ్ సోడా కదా, నెక్స్ట్ దీని తర్వాత ఇంక వేరే సాల్ట్ వాషింగ్ సోడా అనుకుని ఒక సోడా ఉంటుంది. సో సోడా అంటే సాల్ట్ అనమాట ఇది కూడాను. ఓకే, దీని గురించి నేర్చుకుంటాం. నెక్స్ట్ ఇంకొక సాల్ట్ కూడా ఉంది. సో ఈ సాల్ట్ పేరు ఏంటంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనుకుని CaSO4 సో ఇది ఒక సాల్ట్ అనమాట. సో ఇలా ఈ 6 సాల్ట్స్ గురించి మనం నేర్చుకుంటాం. ఓకే, ఈ 6 సాల్ట్స్ గురించి ఇప్పుడు నెంబర్ 1 సాల్ట్ అయినటువంటి NaCl గురించి నేర్చుకుందాం. NaCl. సో ఈ NaClనే మనం మామూలుగా ఏమని పిలుస్తామంటే కామన్ సాల్ట్ అని పిలుస్తాం. సో ఇది మన ఇంట్లో మనం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. ఇదే సాల్ట్ మన ఇంట్లో కూరల్లోన వీటిల్లోన యూజ్ చేసేది ఈ సాల్టే. ఈ ఫస్ట్ సాల్ట్ కామన్ సాల్ట్ NaCl. ఓకే, ఈ NaClనే కామన్ సాల్ట్ అంటారు. దీని గురించి పెద్దగా డిస్కస్ చేయాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే అందరికీ తెలిసిందే సోడియం క్లోరైడ్ అనుకునే. అండ్ దీని యూజెస్ ముందు మాట్లాడతాం. ఇంట్లో ఫుడ్ ఉంటుంది కదా, ఫుడ్ తినడానికి, ఫుడ్లో వంటలో వాడుకోవడానికి ఈ సాల్ట్ వాడతాం. దాంతోపాటుగా నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మనం రిమైనింగ్ సాల్ట్స్ చెప్పుకున్నాం, NaOH అనుకుని, Na2CO3, NaHCO3 ఇలాంటి డిఫరెంట్ సాల్ట్స్ మరి ప్రిపేర్ చేయాలంటే ఎలాగా, దీన్నే యూజ్ చేస్తామంట రా మెటీరియల్గా. అవన్నీ ఎలా చేస్తామో నెక్స్ట్ పార్ట్లో వెంటనే ఇమీడియట్గా ఈ సాల్ట్స్ అన్నిట్లో చూపిస్తాను అనమాట. సో నెక్స్ట్ దీన్ని ఇంకొక రకంగా ఎలా తయారు చేస్తాం, అసలు ప్రిపరేషన్ ఎలా చేస్తాం అనేది పెద్ద క్వశ్చన్ కదా. ఒకటి సముద్రంలో వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ అంతటిని ఒకవైపు లాగి సముద్రంలో వాటర్ని లాగేసి దాన్ని ఎవాపరేట్ చేస్తే లాస్ట్కి సాల్ట్ అనేది మిగిలిపోద్ది అనమాట. ఆ రకంగా చేస్తారు. పాయింట్ 1. నెక్స్ట్ ల్యాబ్లో అయితే ఎలా తయారు చేస్తారని చూద్దాం. NaOH, సో ఈ కాస్టిక్ సోడా అనే దాన్ని తీసుకొని దానికి HCl, ఈ రియాక్షన్ మన అందరికీ తెలిసిందే. NaCl అనేది రియాక్ట్ అవుతుంది, H2 అనేది H2గా, ఈ రకంగా NaCl అనేది ఫామ్ అవుతుంది. ఇది మొత్తానికి సంబంధించినంత వరకు కూడాను. అయితే దీంతో పాటుగా ఇంకొకటి ఏంటి అని అంటే ఈ NaCl వాటర్ని ఏమని పిలుస్తారు తెలుసా, NaCl ఉన్న వాటర్ని బ్రైన్ సొల్యూషన్ అంటారు. ఇక్కడ ఒకసారి రాస్తున్నా చూడండి, బ్రైన్ సొల్యూషన్. సో ఈ పేరు బాగా గుర్తుంచుకోండి. బ్రైన్ సొల్యూషన్ అనుకుని ఎక్కడైనా మీరు ఇంతకుముందు విన్నారంటే అది సింపుల్గా ఏంటంటే సాల్ట్ వాటర్.
సో సాల్ట్ వాటర్ని బ్రైన్ సొల్యూషన్ అని అంటారు అనుకోని విషయం గుర్తుంచుకోండి. ఇదే, ఇంతకుమించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ అవసరం లేదు. నెక్స్ట్ NaOH అనే సాల్ట్ ఒకటి ఉంది. ఈ NaOH అనే సాల్ట్ గురించి తెలుసుకోవడానికన్నా ముందు మీకు అసలు ఎలక్ట్రాలిసిస్ గురించి తెలుసో తెలియదో నాకు తెలియదు. అట్ ద సేమ్ టైం నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఈ ఎలక్ట్రాలిసిస్ గురించి చెప్పడానికన్నా ముందు మీకు స్కూల్లో కూడా ఎంతవరకు చెప్పారో నాకు తెలియదు. సో అందు గురించే నా క్లారిటీ కోసం నేను చెప్పాననే తృప్తి కోసం నీట్గా చెప్పుకుంటాను చూడండి. సో ఎలక్ట్రాలిసిస్లో ఎప్పుడు కూడా అసలు మనం ఏం చేస్తున్నామంటే, ఎలక్ట్రిసిటీని యూజ్ చేసేసి మనము లైసిస్ అంటే దాన్ని బ్రేక్ చేయాలనుకుంటున్నాం. లైసిస్ అంటే బ్రేక్ చేయడం, దేన్ని యూజ్ చేసి? ఎలక్ట్రిసిటీని యూజ్ చేసి. మనం ఈ సృష్టిలో దేన్నైనా సరే ఎలా బ్రేక్ చేస్తాం? ఒకటి హీట్ని యూజ్ చేసి బ్రేక్ చేస్తాం, రెండోది ఎలక్ట్రిసిటీని యూజ్ చేసి బ్రేక్ చేస్తాం, ఇంకా మూడోది సన్లైట్ని యూజ్ చేసి బ్రేక్ చేస్తాం. ఇలా ఈ డిఫరెంట్ మెథడ్స్ అన్నమాట యూజ్ చేస్తాం. అలాంటిది మన కెమిస్ట్రీ పరంగా ఈ ఎలక్ట్రాలిసిస్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇలా ఎలక్ట్రిసిటీని ఇక్కడ యూజ్ చేస్తున్నాం కాబట్టి అసలు ఏం చేస్తున్నాం అనేది చూసుకున్నట్లయితే, ఎప్పుడు కూడాను ఎలక్ట్రిసిటీని చేయాలంటే లోపల 2 టైప్స్ ఆఫ్ మెటల్స్ కానీ లేదంటే ఏదైనా ఒక కండక్టర్స్ అనేవి 2 రాడ్స్ ఉండాల్సినవే. సో ఈ రాడ్స్ మీరు ఎలాంటి కండక్టర్ అని యూజ్ చేయొచ్చు. మీరు ఇనుము వాడతారా? అదొక మెటల్ కాబట్టి అది కండక్ట్ చేస్తుంది, అంటే ఎలక్ట్రిసిటీని దీని నుండి పాస్ చేస్తుంది. లేదు మీరు గ్రాఫైట్ అంటే పెన్సిల్కి సంబంధించిన ముళ్ళు ఉంది కదా, లెడ్, అది కూడా యూజ్ చేయొచ్చు అనమాట, ఎందుకంటే అది కూడా కండక్టరే. లేదు మీకు సేవింగ్ చేయడానికి ఇంట్లో బ్లేడ్ ఉంటుంది కదా కటింగ్ చేయడానికి, ఆ బ్లేడ్ని యూజ్ చేస్తారా? చేయండి, మీ ఇష్టం, మీరు దేనైనా యూజ్ చేసుకోండి. అక్కటి మాత్రం గుర్తుంచుకోండి, అది ఎలక్ట్రిసిటీని అనమాట తనలో నుండి కండక్ట్ చేయాలి అనే విషయం మాత్రం గుర్తుంచుకోవాలి. ఇక్కడికి ఇది క్లారిటీ ఉంది. సో ఇలా చేసిన తర్వాత ఈ 2 రాడ్స్లో ఉండేటప్పుడు మనం దీనికి సంబంధించినంత వరకు కూడా ఇప్పుడు బ్యాటరీ అనే దాన్ని ఒకదాన్ని కనెక్ట్ చేయాలి. సో దీనికి బ్యాటరీ కనెక్ట్ చేసేటప్పుడు దేనికి ఏం కనెక్ట్ చేయాలి, ఏ వైర్కి దేనికి కనెక్ట్ చేయాలి అని చూసుకున్నట్లయితే, నెగిటివ్ సైడ్ మనం ఏదైతే కనెక్ట్ చేస్తామో, సో నెగిటివ్ సైడ్ ఒక సైడ్, ఇంకొక సైడ్ పాజిటివ్ సైడ్ అనమాట మనం కనెక్ట్ చేస్తాము. ఇలా కనెక్ట్ చేసిన తర్వాత ఈ నెగిటివ్ సైడ్ ఉన్నదాన్ని మనం ఏమంటామంటే క్యాథోడ్ అంటాం. ఓకే, క్యాథోడ్. అండ్ ఈ పాజిటివ్ సైడ్ ఉన్నదంటే ఏమంటామంటే యానోడ్ అంటాం. సో మీకు ఒకటి అబ్జర్వ్ చేస్తారా, క్యాటయాన్ అనేది యాక్చువల్లీ పాజిటివ్. అయాన్స్లో మనకి యాక్చువల్లీ 2 టైప్స్ ఆఫ్ అయాన్స్ ఉంటాయి. ఒకటి పాజిటివ్ అయాన్, ఇంకొకటి నెగిటివ్ అయాన్. పాజిటివ్ అయాన్ ఇక్కడ ఏమంటున్నామంటే క్యాటయాన్ అంటున్నాం. అట్ ద సేమ్ టైం ఇక్కడ మాత్రం ఈ రాడ్స్ విషయంలో చూసుకునేటప్పుడు నెగిటివ్ రాడ్ని ఇక్కడ క్యాథోడ్ అంటాం. అట్ ద సేమ్ టైం నెగిటివ్ అయాన్ని మనం ఏమంటామంటే యానయాన్ అంటాం. సో బట్ ఇక్కడ రాడ్స్ విషయంలో చూసుకునేటప్పుడు మాత్రం పాజిటివ్ వాటిని యానోడ్ అంటాం. ఇక్కడ వరకు మీకు ఇది క్లారిటీ వస్తుంటుంది. సో ఈ రకంగా వచ్చిన తర్వాత అసలు లోపల మెకానిజం ఏం జరుగుతుంది అనేది చూద్దామా. యాక్చువల్లీ మనం లోపల లిక్విడ్స్ వేస్తాం. సో ఎలాంటి లిక్విడ్స్ వేస్తామంటే, మనకి ఏదైతే కావాలనుకుంటున్నామో, ఏవైతే దాన్ని బ్రేక్ చేయాలనుకుంటున్నామో ఆ టైప్ ఆఫ్ లిక్విడ్స్ వేస్తూ ఉంటాం. సో రకరకాల వైపులు రకరకాల లిక్విడ్స్ వేస్తూ ఉంటాం. ఉదాహరణకి ఇప్పుడు NaCl అనే ఒక లిక్విడ్ వేస్తామనుకుంటాం. దీంట్లోకి NaCl అనే లిక్విడ్ మనం ఇప్పుడు వేస్తే, ఈ లిక్విడ్ అనేది ఇప్పుడు ఏమవుతుందో తెలుసా, బ్రేక్ అయిపోద్ది. సో ఇలా బ్రేక్ అయిపోయిన తర్వాత ఏమవుతాయి అంటే, దీంట్లో నుండి చార్జెస్ అనేవి బ్రేక్ అయిపోతాయి. సో Na+ అనేది ఒకటి ఫామ్ అవుతుంది, Na- అనేది ఫామ్ అవుతుంది. సో ఈ ప్లస్ అనేది ఇప్పుడు ఎటువైపు వెళ్తుంది, ఆబ్వియస్లీ మైనస్కి అట్రాక్ట్ అవుతుంది కాబట్టి ఇలా మైనస్ వైపు వెళ్తుంది. ఇక్కడ మైనస్ ఎటువైపు వెళ్తుంది, ఆబ్వియస్లీ ప్లస్ వైపు వెళ్ళిపోతుంది కదా, ఇలా ప్లస్ వైపు వెళ్ళిపోతుంది. సింపుల్ ఇదే అనమాట. సో ఇక్కడ మనం చేస్తుంది ఒకటే, ఎలక్ట్రిసిటీని అంటే ఒక బ్యాటరీని కానీ దీనికి కనెక్ట్ చేసేసి, ఆ రాడ్స్ కనెక్ట్ చేసి ఆ వాటర్లో కానీ వేసేసామనుకోండి, ఏది కావాలంటే అవి బ్రేక్ అయిపోతాయి అనమాట. ఉదాహరణకి H2SO4 అనేది చేసామనుకోండి, అది కూడా ఏమైపోతుంది అంటే సల్ఫేట్ అయాన్ ఒకటి సపరేట్ అయిపోద్ది, సల్ఫేట్ అయాన్. అట్ ద సేమ్ టైం H+ అనమాట సపరేట్ అయిపోద్ది. ఇలా మనం బ్రేక్ చేయాలంటే ఈ రకంగా కూడా యూజ్ చేయొచ్చు. ఉదాహరణకి ఇంకొకటి ఏదైనా ట్రై చేద్దాం, HCl అనేది వేసామనుకోండి, అది కూడా H+గా Cl- విడిపోద్ది అనమాట. సో ఈ రకంగా ఏది కావాలంటే అవి బ్రేక్ అయిపోతూ ఉంటాయి. సో ప్లస్ అనేది క్యాథోడ్ వైపు వెళ్ళిపోద్ది, ఎందుకంటే ప్లస్ అనేది మైనస్కి అట్రాక్ట్ అవుతుంది కాబట్టి. క్లోరిన్ అనేది ఇక్కడ పాజిటివ్ యానోడ్ సైడ్ వెళ్ళిపోద్ది. ఇక్కడ వరకు క్లారిటీ వచ్చింది. అయితే అసలు ఎలక్ట్రిసిటీ యొక్క మెయిన్ పని ఏంటి? సో ఎలక్ట్రిసిటీ యొక్క మెయిన్ పని ఏంటి అనేది చూసుకున్నట్లయితే, డిశ్చార్జ్. ఏం చేయలేం, ఎలక్ట్రోలైసిస్ యొక్క మెయిన్ పని ఏంటంటే డిశ్చార్జ్ చేయడం. దేన్ని డిశ్చార్జ్ చేయడం? ఇక్కడ కొన్ని ఛార్జెస్ అనేవి క్రియేట్ అయ్యాయి కదా, Na+ అనేది ఇప్పుడు క్రియేట్ అయింది. సో ఇలా Na+ క్రియేట్ అయ్యేటప్పుడు ఈ ప్లస్ అనే ఛార్జ్ దీనికి పోవాలి, ప్లస్ అనే ఛార్జ్ పోవాలి. దీన్ని డిశ్చార్జ్, అసలు ఛార్జ్ లేకుండా ఫ్రెష్గా Na మిగిలించాలంటే, అంటే ఛార్జ్ లేకుండా Na మిగిలించాలంటే దీన్ని చేసే ఒకే ఒక్క పని, దీనికి ఒక ఎలక్ట్రాన్ని యాడ్ చేశాడు.
సో ఎప్పుడైతే దీనికి ఎలక్ట్రాన్ యాడ్ చేస్తుందో ఇది సైలెంట్ అయిపోద్ది. ఓకే, అట్ ద సేమ్ టైం ఇక్కడ క్లోరిన్ అనే మైనస్ ఉంది కదా, ఈ క్లోరిన్ మైనస్ అనే దానికి కూడా ఏం చేస్తున్నాడంటే దీనికి కూడాను మ్యాక్సిమం ఇక్కడ క్లోరిన్ మైనస్ అనేది ఒక ఛార్జ్ అనేది ఉంది, ఈ ఛార్జ్ని కూడా ఛార్జ్ లేకుండా మానించేయాలి అంటే దీనికి కూడా ఏం చేస్తామంటే దీనిలో నుండి ఒక ఎలక్ట్రాన్ బయటికి లాగేసి క్లోరిన్ అనమాట అప్పుడు స్పెషల్గా సింగిల్గా మిగిలిపోద్ది. సో ఈ రకంగా ఈ ఎలక్ట్రోలైసిస్ అనే ప్రాసెస్లో మనం సింపుల్గా ఒకే ఒక్కటి చేస్తుంది ఏంటంటే డిశ్చార్జ్, వాటికి ఛార్జెస్ లేకుండా మంచిగా ప్రొడ్యూస్ చేయడానికి చేస్తుంది. సో మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే మీకు ఫస్ట్ లెసన్లో ఒక మాట చెప్పాను, ఏదైనా ఒక రియాక్షన్లో ఎలక్ట్రాన్ కానీ గెయిన్ చేస్తే దాన్ని ఆ రియాక్షన్ ఏమంటామంటే రిడక్షన్ అనుకున్నాం. ఓకేనా, రిడక్షన్ అన్నాం. ఏదైనా ఒక రియాక్షన్లోకి సంబంధించినంత వరకు ఎలక్ట్రాన్ని లూజ్ అయిపోతే, ఎలక్ట్రాన్ విడిచిపెడితే దాన్ని ఏమన్నామంటే ఆక్సిడేషన్ అన్నాం. సార్ ఇప్పుడు వరకు చెప్పిన ఇన్ఫర్మేషన్ హ్యూజ్ అయిపోయింది, నాకు ఏదైనా సింపుల్గా చెప్పండి సార్ అంటే ఒక పని చేద్దాం. ఎన్సిఆర్ అంటే అర్థం ఏంటి ఒకసారి చెప్పండి. నేషనల్ క్యాపిటల్ రాజధాని, లేకపోతే నేషనల్ క్యాపిటల్, నాన్ క్యాపిటల్ రెసిడెన్షియల్ ఇలాంటి పేర్లు ఏం కాదు. సింపుల్గా చూడండి, ఎన్ మీన్స్ నెగిటివ్, ఓకే, సి మీన్స్ క్యాథోడ్. ఓకే, క్యాథోడ్ యొక్క ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఏం అర్థమైపోలేదు, క్యాథోడ్ యొక్క సింబల్ ఏంటి అంటే నెగిటివ్ అనే విషయం మీకు అర్థమైపోలేదు. అండ్ మూడోది ఆర్ మీన్స్ రిడక్షన్. ఓకే, సింపుల్గా ఒకే ఒక్క కోడ్తో మీకు సింపుల్గా అర్థమైపోద్ది. సో నెగిటివ్ సింబల్ అంటే క్యాథోడ్ అనుకొని, అండ్ క్యాథోడ్ దగ్గర జరిగేది రిడక్షన్ అనుకునే విషయం మీకు అర్థమైపోయింది. అట్ ద సేమ్ టైం మీకు ఇక్కడ కూడా ఒక పేరు చెప్తున్నాను చూడండి, PAO పాజిటివ్ యానోడ్. ఓకేనా, పాజిటివ్ యానోడ్ ఆక్సిడేషన్. ఓకే, ఇప్పుడు చెప్పిన విషయం అంతా కూడా క్లియర్గా ఇక్కడ మీకు క్లారిటీ వచ్చేసింది. సార్ నాకు ఇది క్లారిటీ వచ్చింది, నాకు ఇంకొకటి కూడా హెల్ప్ చేయండి సార్, ఇక్కడ రిడక్షన్లో ఎలక్ట్రాన్ని గెయిన్ అవుతుంది అంటున్నారు కదా, దీనికి ఏదైనా చేయండి సార్ అంటే రిడక్షన్ ఈజ్ గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్, RIG రిగ్. ఓకే, RIG రిగ్ అంటే ఏంటి, రిడక్షన్ ఈజ్ గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్. సార్ వాట్ అబౌట్ ఆక్సిడేషన్, ఆక్సిడేషన్ కూడా ఏదైనా చెప్పానంటే ఆక్సిడేషన్ ఈజ్ లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్, ఆక్సిడేషన్ ఈజ్ లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఇది మొత్తానికి సంబంధించినంత వరకు ఎలక్ట్రోలైసిస్ పని ఏంటి, ఏవైతే ఎలక్ట్రోలైట్స్ ఉంటాయో ఈ టైప్ ఆఫ్ NaCl కానీ H2SO4 కానీ HCl కానీ ఇలాంటి వాటన్నింటిని బ్రేక్ చేయడం. పాయింట్ 1, బ్రేక్ చేసేసి దాన్ని ఏం చేయాలి, డిశ్చార్జ్, దానికి ఛార్జ్ లేకుండా చేయడానికి ట్రై చేస్తాయి. ఇక్కడ ఛార్జెస్ క్రియేట్ అయినప్పుడు ప్లస్ అనేది ఎక్కడికి వెళ్ళిపోతుంది, క్యాథోడ్ ఎందుకు దగ్గరికి వెళ్తుందంటే క్యాథోడ్ మైనస్ కాబట్టి, అండ్ మైనస్ ఛార్జెస్ అన్ని ఎటువైపు వెళ్ళిపోతాయి అంటే యానోడ్ వైపు. ఎందుకు యానోడ్ వైపు వెళ్తున్నాయి అంటే అక్కడ రీజన్ యానోడ్ అనేది ఇక్కడ పాజిటివ్ బ్యాటరీ కనెక్ట్ చేస్తున్నాం కాబట్టి. ఓకే, సో క్యాథోడ్ దగ్గర అసలు ఏం జరుగుతుంది, రిడక్షన్ జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ యానోడ్ దగ్గర ఏం జరుగుతుందంటే ఆక్సిడేషన్ జరుగుతుంది. ఇప్పుడు నేను మీకు ఏం చెప్పాలి అని అనుకుంటున్నాను అంటే NaOH యొక్క ప్రిపరేషన్, NaOHని ఏ రకంగా తయారు చేస్తారు అది కూడా చూద్దాం. సో ఇలా ఒక బకెట్ తీసుకున్నాం, బకెట్లో 2 ఎలక్ట్రిసిటీ కోసం 2 రాడ్ ముక్కలు పెట్టుకున్నాం. సో నాలాంటోడు ఏం చేస్తారు తెలుసా, ఇలాంటి ఎక్స్పెరిమెంట్కి సింపుల్గా దీనికి బ్లేడ్ ముక్కలు తీసుకుంటాం, సేవింగ్ కిట్ ఉంటుంది కదా, ఆ బ్లేడ్ ముక్కలు తీసుకొచ్చి దానికి బ్యాటరీ ఒకటి కనెక్ట్ చేస్తా. సో ఇట్స్ సైడ్ నెగిటివ్ బ్యాటరీ. ఓకే, నెగిటివ్ బ్యాటరీ అట్ ద సేమ్ టైం ఇలా వెళ్ళేసి ఇటు సైడ్ అనమాట పాజిటివ్ బ్యాటరీ క్రియేట్ చేసాం. సో ఇది యానోడ్, ఇది క్యాథోడ్. ఓకే, ఇలా క్యాథోడ్. నాకు ఈ లోపల నేను వేసే లిక్విడ్ ఏంటి తెలుసా, ఇది చూడండి ఒకసారి, ఈ లోపల నేను వేసే లిక్విడ్ NaCl. ఓకే, NaCl అనే లిక్విడ్ వేసాను, NaCl అనే లిక్విడ్ వేసాను. సో ఇలా లిక్విడ్ వేసిన తర్వాత అయితే ఇక్కడ మనం ప్యూర్ NaCl కేవలం ఉప్పు నీరు మాత్రమే కాకుండా H2O కూడా తీసుకుంటున్నాం, HOH. సో ఈ రకంగా రాసుకుంటాం. ఇప్పుడు ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్లో ఏం జరగాలి, అక్కడ ఛార్జెస్ అనేవి క్రియేట్ అవ్వాలి కాబట్టి ఇక్కడ ప్లస్, ఇక్కడ మైనస్, ఇక్కడ ప్లస్, ఇక్కడ మైనస్. ఓకే, ఇలా క్రియేట్ అయినప్పుడు ఇప్పుడు క్లోరిన్ గ్యాస్ ఎటువైపు వెళ్ళిపోద్ది చెప్పండి, ఎస్ యానోడ్ సైడ్కి వెళ్ళిపోద్ది. సో యానోడ్ దగ్గర క్లోరిన్ అనే గ్యాస్ అనేది క్రియేట్ అంతా కూడా ఇక్కడ క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇటు క్యాథోడ్ దగ్గర, ఇప్పుడు క్యాథోడ్ దగ్గర ఏం వెళ్ళిపోద్ది అంటే H2 అనే గ్యాస్ వెళ్ళిపోద్ది. సో H2 అనే గ్యాస్ అనేది ఇక్కడికి వెళ్ళిపోద్ది. సో హైడ్రోజన్ గ్యాస్ అంతా ఇక్కడ కలెక్ట్ అయిపోద్ది. మరి వాట్ అబౌట్ దిస్, ఇక్కడ కింద ఏం మిగిలిపోద్ది అంటే Na, ఈ Na, నెక్స్ట్ ఇక్కడ OH ఉంది కదా, ఈ OH, ఈ 2 కలిసిపోయి ఈ 2 ఇక్కడ కంబైండ్ అయిపోయి కింద అనమాట మిగిలిపోద్ది, చిన్నగా పేరుకుపోద్ది. సో ఇలా అంతా ఉండిపోద్ది అనమాట కింద. సో ఇది NaOH ప్రిపరేషన్ స్టైల్ అనమాట. సో ఇక్కడ ఏమొస్తుంది కంప్లీట్గా అని చూసుకున్నట్లయితే, సో ఇప్పుడు మొత్తం జరుగుతున్న దీని అంతటినీ కూడా ఒక ఈక్వేషన్లో రాసుకుందాం. NaCl అనే దాన్ని వాటర్లో కలిపేసి ఇలా ఉన్నదాన్ని మనము ఎలక్ట్రోలైసిస్ చేస్తే అప్పుడు ఏమొస్తుంది తెలుసా, NaOH అనేది ఫామ్ అయింది, ప్లస్
ఇక్కడ మనకి ఒక గ్యాస్ ఫామ్ అయింది, ఏంటి హైడ్రోజన్ గ్యాస్, ఇంకొక గ్యాస్ కూడా ఫామ్ అయింది క్లోరిన్ గ్యాస్ అనమాట. ఇలా ఇంతే రియాక్షన్. సో ఈ రియాక్షన్కి సంబంధించినంతవరకు కూడాను ఇంకా అసలైనది చెప్తాను చూడండి. ఇక్కడ యాక్చువల్లీ ఇలా జరిగిన తర్వాత మనం ఎప్పుడు కూడాను ఆక్సిడేషన్ అదే రకంగా రిడక్షన్ అని చెప్తాం కదా. ఇప్పుడు క్యాథోడ్ దగ్గర చూద్దాం. యాక్చువల్లీ క్యాథోడ్ దగ్గర ఏం జరుగుతుంది అని చూసుకున్నట్లయితే హైడ్రోజన్ గ్యాస్ అనేది కలెక్ట్ అవుతుంది. ఓకే, హైడ్రోజన్ గ్యాస్ అనేది కలెక్ట్ అవుతుంది. ఇప్పుడు హైడ్రోజన్ గ్యాస్ కలెక్ట్ అయ్యేటప్పుడు అసలు క్యాథోడ్ దగ్గర ఏంటి H+ అయాన్స్ అనేవి క్రియేట్ అవుతున్నాయా? అవి ఏమవుతున్నాయి, క్యాథోడ్ దగ్గర ఏంటి RIG, ఒక RIG రిగ్ అంటే రిడక్షన్ దగ్గర ఏంటి, రిడక్షన్లో గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కాబట్టి ఎలక్ట్రాన్స్ అనేవి గెయిన్ అవుతున్నాయి ఎలక్ట్రాన్స్. సో ఇక్కడ కొద్దిగా బ్యాలెన్స్ చేస్తే 2 హైడ్రోజన్స్ 2 ఎలక్ట్రాన్స్ చేస్తే మనకి ఇవి క్యాథోడ్ దగ్గర. అట్ ద సేమ్ టైం ఇప్పుడు యానోడ్ దగ్గర చూద్దాం. ఇక్కడ యానోడ్ దగ్గర ఏమవుతుంది, ఆబ్వియస్లీ ఆక్సిడేషన్ రియాక్షన్లో ఏమవుతుంది, డెఫినెట్లీ కూడాను అక్కడ జరిగేదంతా కూడాను ఆక్సిడేషన్ రియాక్షన్లో లూజ్ ఆఫ్ ఎలక్ట్రాన్ అంటే క్లోరిన్ అనేది ఉంటుంది కదా. ఈ క్లోరిన్ అనేది ఏం చేస్తుందంటే ఈ రకంగా క్లోరిన్కి ఉన్న ఛార్జ్ అనేది ఇప్పుడు డిశ్చార్జ్ అయిపోద్ది, క్లోరిన్ గ్యాస్గా మారిపోద్ది. అండ్ ఇది ఏం చేస్తుంది, ఎలక్ట్రాన్ని లూజ్ చేయాలి. సో ఎలక్ట్రాన్ని విడిచిపెట్టింది అనమాట. సో ఎన్ని క్లోరిన్స్, దీన్ని బ్యాలెన్స్ చేయాలంటే 2 క్లోరిన్స్ 2 ఎలక్ట్రాన్స్ ఇంతే. సో ఇక్కడ యానోడ్ దగ్గర ఏం జరుగుతుందంటే సింపుల్గా ఆక్సిడేషన్. ఇది పరిస్థితి. ఇది మొత్తానికి సంబంధించిన రియాక్షన్కి సంబంధించినంత వరకు ఎవరైనా అడిగితే చెప్పొచ్చు. అయితే ఇప్పుడు ఇంపార్టెంట్ చెప్తాను చూడండి. అసలు ఈ మొత్తం ప్రాసెస్లో ఈ NaOH అనేది అంత నిజంగా ఇంపార్టెంటా అంటే ఎస్ ఇంపార్టెంటే. ఇది మామూలుగా మనం అనుకున్నట్టు ఏదో చిన్న దాంట్లో ఒక చిన్న బకెట్లో చేస్తారు అనేది కాదు. ఇది యాక్చువల్లీ ఫ్యాక్టరీలో చేస్తారు. ఈ ఫ్యాక్టరీలో ఎందుకు చేస్తారు సార్ అంటే మేజర్గా చెప్తాను చూడండి. ఇక్కడ ఈ ఫ్యాక్టరీలో చేయడానికి కూడా రీజను ఇక్కడ ప్రొడ్యూస్ అవుతున్న వాటి గురించే. ఇప్పుడు క్లోరిన్ అనే ఒకదాన్ని తీసుకోండి. ఈ క్లోరిన్ అనేది ప్రిపేర్ చేయాలంటే ఇలానే ప్రిపేర్ చేస్తారు పెద్ద ఫ్యాక్టరీలో. సో పెద్ద ఫ్యాక్టరీలో ఇలా చేసి ఇక్కడ వచ్చిన క్లోరిన్ గ్యాస్ అంతటిని కూడా యూజ్ చేస్తూ ఉంటారు. అసలు క్లోరిన్ గ్యాస్ని ఎందుకు యూజ్ చేస్తారు సరదాగా చూద్దామా. HCl క్రియేట్ అవ్వాలన్నా క్లోరిన్ గ్యాస్ యూజ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఇంకొకటి క్లీనింగ్ ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, ఇలాంటి క్లీనింగ్ ప్రోడక్ట్స్ క్లీన్ చేయాలన్నా లేకపోతే వాటర్ క్లీన్ చేయాలన్నా దీన్నే యూజ్ చేస్తూ ఉంటారు అనమాట. ఇంకా ఇదే క్లోరిన్ యూజ్ చేసుకుని అనమాట ఇంకా డిఫరెంట్గా అనమాట వాటర్ క్లీన్ చేయాలన్నా బ్లీచింగ్ చేయాలన్నా ఇలాంటి వాటన్నిటికీ కూడా ఇదే క్లోరిన్ గ్యాస్ యూజ్ చేస్తారు. సో క్లోరిన్ గ్యాస్కి సంబంధించిన బెనిఫిట్స్ అన్నీ కూడా ఇక్కడ రాసేయచ్చు. నెక్స్ట్ అదే సిచ్యువేషన్లో హైడ్రోజన్ గ్యాస్ కూడా క్రియేట్ చేయడానికి. సో ఈ హైడ్రోజన్ గ్యాస్ క్రియేట్ చేయాలన్నా ఇక్కడ మనం వాడేది ఈ ప్రాసెస్ని కొన్ని ఫ్యాక్టరీ వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ ఈ హైడ్రోజన్ గ్యాస్ దేనికి యూజ్ చేస్తారంటే ఈ మధ్యన చూడండి హైడ్రోజన్ అనేది ఒక ఎనర్జీ మెటీరియల్గా అయిపోయింది. నా గెస్ ఏంటంటే ఇంకొక 10 years తర్వాత మనం పెట్రోల్ని ఏ రకంగా వాడుతున్నామో దీన్ని ఫ్యూయల్గా హైడ్రోజన్ ఫ్యూయల్గా వాడతాము. సో హైడ్రోజన్ ఫ్యూయల్గా వాడే అంత టెక్నాలజీ మన దగ్గర వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇదే హైడ్రోజన్ తీసుకున్నట్లయితే డిఫరెంట్ యూజెస్ అనమాట. మాట క్లాస్కే కాదు కానీ రకరకాలవి. సో ఇదే దాంతోనమాట మనం ఇక్కడ కూడా HCl క్రియేట్ చేయొచ్చు. ఇంకా లాస్ట్గా చూసుకున్నట్లయితే NaOH. సో ఈ NaOH యొక్క యూజెస్ చూద్దాం. సో దీని యూజెస్ ఒకసారి చూసేద్దాం. సో ఈ NaOH యూజెస్ ఇక్కడ నీట్గా చూసేద్దాం. మొట్టమొదటిగా చూసుకున్నట్లయితే ఈ NaOH అంతా కూడాను ఒకటి మన ఇంట్లో డిటర్జెంట్లు సోపులు తయారు చేయాలన్నా దీన్ని వాడచ్చు, పేపర్లు తయారు చేయాలన్నా యూజ్ చేయొచ్చు, బ్లీచింగ్ పౌడర్ తయారు చేయాలన్నా అల్యూమినియం కావాలన్నా వాడచ్చు. నెక్స్ట్ ఇక్కడ H2 అన్నాను కదా, ఇక్కడ అమోనియం ఫెర్టిలైజర్స్ క్రియేట్ చేయాలన్నా అవుతుంది. నెక్స్ట్ ఈ క్లోరిన్ గ్యాస్ చూడండి, స్విమ్మింగ్ పూల్, PVC, డిస్ఇన్ఫెక్టెంట్స్, పెస్టిసైడ్స్, క్లోరిన్ గ్యాస్ ఇవన్నీ కూడాను. సార్ ఇవన్నీ ఎలా గుర్తించుకోవాలంటే గుర్తించుకోవడానికి ఏం లేదు, కాస్త దీని రియల్ యూజెస్ చూడండి. ఓకేనా, ఇవన్నీ ఫ్యాక్చువల్ థింగ్స్ మనకు తెలిసిన ఒక 3-4 ఉంటాయి, అవి సరిపోతాయి అనమాట. ఇది NaOHకి సంబంధించినంత వరకు కూడాను. యాక్చువల్లీ ఈ NaOH అనేది మేజర్గా కూడాను చిన్న వాటిలో చెయ్యరు. మళ్ళీ చెప్తున్నా, ఇది మాత్రం పెద్దగా చేస్తారు. చాలా పెద్ద దాంట్లో చెప్తున్నా కదా, పెద్ద ఇండస్ట్రియల్ యూజెస్లో చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఇంకొక సాల్ట్ గురించి మాట్లాడాలంటే బ్లీచింగ్ పౌడర్ అనమాట. అసలు ఈ బ్లీచింగ్ పౌడర్ ఎలా ఫామ్ చేస్తారు అనేది చూసుకున్నట్లయితే క్లోరిన్. సో క్లోరిన్ ఎప్పుడైతే డ్రై స్లేక్డ్ లైమ్తో రియాక్షన్ చేస్తే కాల్షియం ఆక్సీక్లోరైడ్. సో ఇది రియాక్షన్ అన్నమాట, సింపుల్. సో కాల్షియం ఆక్సీక్లోరైడే ఇక్కడ బ్లీచింగ్ పౌడర్. అసలు బ్లీచింగ్ పౌడర్ అంటే ఏంటి సింపుల్గా అంటే సర్ఫ్ ఎక్సెల్ ఉందా, ఆ గుండె బ్లీచింగ్ పౌడర్ అంటారు. అంటే బట్టలు తొక్కడానికి ఉపయోగించే గుండెనే క్లోరిన్. సో ఒకసారి రాసేద్దాం రియాక్షన్. క్లోరిన్ అంటే Cl2. ఇక్కడ డ్రై స్లేక్డ్ లైమ్ అనుకున్నారు. సో ఇక్కడ డ్రై స్లేక్డ్ లైమ్కి
క్విక్ లైమ్కి తేడా ఏంటంటే యాక్చువల్లీ క్విక్ లైమ్ అంటే సిఏఓ అనమాట. సో ఇది డ్రైగా ఉంటుంది. క్విక్ లైమ్ ఎందుకు అన్నారంటే ఇది ఎప్పుడైతే వాటర్తో రియాక్ట్ చేస్తారో దీనికి ఎందుకు క్విక్ లైమ్ అన్నారంటే ఎప్పుడైతే ఇది సిఏఓ ప్లస్ H2O దాంతో రియాక్షన్ చేస్తే వెంటనే అనమాట రియాక్షన్లో పార్టిసిపేట్ చేస్తుంది. అప్పుడు కాల్షియం హైడ్రాక్సైడ్ ఫామ్ చేస్తుంది. సో ఇప్పుడు ఇదేంటంటే స్లేకెడ్ లైమ్ అనేది ఫామ్ అయింది. సో ఈ స్లేకెడ్ లైమ్ అనేది CaOH ట్వైస్. సో CaOH ట్వైస్ అనేది ఫామ్ అయింది. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే కాల్షియం ఆక్సిక్లోరైడ్ ఇక్కడ మనకు ఫామ్ అయ్యేది ఏంటంటే CaOCl2. ఇదే బ్లీచింగ్ పౌడర్ ఫార్ములా. చాలా ఇంపార్టెంట్ బిట్టు, చాలాసార్లు క్వశ్చన్స్ వస్తుంటాయి చూడండి. సో ఇది కాల్షియంకి సంబంధించినంత వరకు. అంటే ఇక్కడ ఏం లేదు, ఈ CaOH ట్వైస్ ఉందా దీంట్లోకి క్లోరిన్ గ్యాస్ అనేది గట్టిగా పంపించేస్తే సెట్ అయిపోద్ది అనమాట. అయితే ఇప్పుడు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ చెప్తాను. అసలు క్లోరిన్ గ్యాస్ అనేది ఎలా ఫామ్ అవుతుంది చూడండి. ఇక్కడ క్లోరిన్ గ్యాస్ ఎక్కడ ఎలా ఫామ్ అవుతుంది, NaCl H2O ఈ రెండింటిని ఎలక్ట్రిసిటీ చేస్తూ వచ్చేస్తుంది అనమాట. సో అర్థమవుతుంది కదా ఇంతకుముందు రియాక్షన్ ఎలా వచ్చింది, క్లోరిన్ గ్యాస్ ఎలా వచ్చిందంటే ఈ NaCl ప్లస్ H2O ఈ బ్రైన్ సొల్యూషన్ని ఎలక్ట్రాలసిస్ చేస్తామనుకోండి మనకు వచ్చేస్తుంది అనమాట. ఎలక్ట్రోలైసిస్ చేస్తే ఇదంతా కూడా వచ్చేస్తుంది టోటల్గా రియాక్షన్ అంతా కూడా. ఓకే, ఇది పరిస్థితి. సో ఇది పరిస్థితి. మరి ఈ బ్లీచింగ్ పౌడర్ యొక్క మేజర్ యూజెస్ ఏంటి అనేది చూసుకున్నట్లయితే యాక్చువల్లీ ఫస్ట్ యూజ్ ఏంటంటే ఆక్సిడైజింగ్ ఏజెంట్ అనమాట. ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటే దేనికైనా సరే కెమికల్ ఇండస్ట్రీలో ఒకదానికి ఆక్సిజన్ యాడ్ చేయాలనుకున్నారనుకో, ఉదాహరణకి ఇప్పుడు కార్బన్ ఉంది, ఈ కార్బన్కి ఆక్సిజన్ యాడ్ చేసి దీన్ని CO2గా మార్చాలంటే అక్కడ బ్లీచింగ్ పౌడర్ అనే దాన్ని యూజ్ చేస్తూ ఉంటారు. సో ఈ రకంగా యూజ్ చేస్తారు. సెకండ్ దీని యొక్క యూజెస్ ఇంకొకటి ఏంటి అని అంటే కలర్ని తీయాలనుకుంటే ఏదైనా ఒక దానికి సంబంధించినంత వరకు కూడాను ఈ బ్లీచింగ్ పౌడర్ అనే దానికి యూజ్ చేస్తూ ఉంటారు అనమాట. సో బట్టలు ఉతకడానికి కానీ లేకపోతే డీకలర్ చేయడానికి కానీ మీరు చూస్తూ ఉంటారు. ఫేడెడ్ జీన్స్ అనుకొని ఇంకా రకరకాల జీన్స్ అనుకొని లినెన్ క్లాత్స్ ఇవన్నీ కూడా చూస్తూ ఉంటారు కదా, వాటిని ఇవే యూజ్ చేస్తూ ఉంటారు అంట మేజర్గా కూడాను. సో ఇది లినెన్, కాటన్ ఇలాంటి వాటిని యూజ్ చేయడానికి అనమాట, వాటికి ఫేడెడ్ జీన్స్ ఇలాంటి వాటికి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే దీన్ని పేపర్ ఇండస్ట్రీలో కూడా యూజ్ చేస్తారు. సో పేపర్ ఇండస్ట్రీలో ఏంటంటే వుడ్ పల్ప్ ఉంటుందా, ఈ వుడ్ పల్ప్ కూడాను సో దానికి కూడాను డీకలర్ చేయడానికి వీటికి కూడా సెట్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి బ్యూటిఫుల్ పాయింట్ ఏంటంటే ఏవైనా స్టెయిన్స్ ఉన్నాయనుకోండి, మరకలు ఇలాంటివి, వాటికి కూడాను మెయిన్గా బట్టలకి మరకలు ఉండిపోతాయి కదా, సర్ఫ్ ఎక్సెల్ అనుకో చెప్పాను కదా, అది ఒకటి కూడాను. అది ఎందుకు మర్చిపోతా, రిమూవింగ్ స్టెయిన్. ఇంకొక బ్యూటిఫుల్ పాయింట్ థర్డ్ పాయింట్ చూడండి. యాక్చువల్లీ దీన్ని అవసరమైతే డిస్ఇన్ఫెక్టింగ్ అంటే ఏవైనా క్లీనింగ్ చేయడానికి వీటికి చేయించడానికి కానీ లేకపోతే వాటర్ ప్యూరిఫై చేయడానికి కానీ ఇలాంటి వాటికి కూడాను మనం యూజ్ చేస్తాము. సో డిస్ఇన్ఫెక్టింగ్ వాటర్ యూజ్ చేయడానికి కూడా మనం యూజ్ చేస్తాం. సో మొత్తానికి ఈ బ్లీచింగ్ పౌడర్ అనే దాన్ని దేనికి యూజ్ చేస్తాం అనేది కాస్త డీటెయిల్గా చెప్పేద్దామా. సో ఇప్పుడు ఈ మొత్తం ప్రాసెస్లో మనం ఏం నేర్చుకున్నామో చూడండి. ప్రిపరేషన్ నేర్చుకున్నాం, దాని యొక్క కెమికల్ ఫార్ములా నేర్చుకున్నాం. నెక్స్ట్ దాని యొక్క యూజెస్లో చూసుకున్నట్లయితే అది ఇన్కేస్ వాటర్ కానీ టాక్సిక్ అయ్యింది, వాటర్ కానీ డేంజరస్గా ఉంది అనేటప్పుడు మాత్రం మనం ఏం చేసామంటే దీనికి ఉన్న టాక్సిక్ బిహేవియర్ని వాటర్ మీద చూసాం. అట్ ద సేమ్ టైం దీనికి ఉన్న ఆక్సిడైజింగ్ ఉన్న కెపాసిటీ ఉంది కాబట్టి దీనికి టెక్స్టైల్ మీదకి యూజ్ చేసాము అండ్ పేపర్ ఇండస్ట్రీకి యూజ్ చేసాము. అట్ ద సేమ్ టైం దీనికి కెమికల్ ఇండస్ట్రీకి సంబంధించినంత వరకు కూడాను బ్లీచ్ చేయడానికి, దాని యొక్క కలర్ పోగొట్టడానికి కూడాను యూజ్ చేసాం అనమాట. ఇవి బ్లీచింగ్ పౌడర్కి సంబంధించినంత వరకు కూడాను. సో ఈ బేకింగ్ సోడా యొక్క ఫార్ములా అనేది ఏంటో చూద్దాం. సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ అంటారు. సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ ఇది దీని ఫార్ములా. ఒకసారి గెస్ చేయండి, ఈ సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ ఉండేటప్పుడు ఇది ఫామ్ అవ్వాలంటే ఏమేమి థింగ్స్ వాడుంటారు చూడండి. Na ఉంది కాబట్టి NaCl యూజ్ చేసి ఉంటారు, ఓకే కామన్ గెస్. H ఉంది కాబట్టి వాటర్ అనేదాన్ని యూజ్ చేసి ఉంటారు. ప్లస్ CO3 అంటే కార్బన్ డైఆక్సైడ్ అనేదాన్ని యూజ్ చేసి ఉంటారు. ఓకేనా, అర్థమైందా సిచ్యువేషన్ దేన్ని బట్టి దేనికి. అండ్ ఇంకొకటి ఎక్స్ట్రాగా మనం యూజ్ చేయాల్సింది ఏంటంటే అమోనియా NH3. సో ఇలా 4 కాంపౌండ్స్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇంకొకటి ఎక్స్ట్రాగా రిజల్టెంట్ సైడ్ ఏమొస్తాయి అనేది చూసుకున్నట్లయితే అమోనియం క్లోరైడ్ అనే దానికి వస్తుంది అనమాట. సో ఈ అమోనియం క్లోరైడ్ అనేది ఫామ్ అయింది. సో దీనికి సంబంధించినంతవరకు ఇది మొత్తానికి సంబంధించినంత వరకు కూడా ఇదనమాట. సో ఇది సోడియం హైడ్రోజన్ కార్బోనేట్. దీనికి ఇంకొక పేరు కూడా యూజ్ చేస్తారు, సోడియం బైకార్బోనేట్ అని కూడా యూజ్ చేస్తారు. సార్ ఈ బేకింగ్ సోడా అంటే ఏంటి సార్, అసలు NaCO3 ఏంటి సార్ అంటే, మన ఇంట్లో అప్పడాల కారం అంటారు కదా, అంటే మన ఇంట్లో రకరకాలవి పూరీలు, గారెలు, బూరులు ఏవైతే కరకరలాడుతుంటాయి, బజ్జీలు ఇలాంటివన్నీ కూడాను కరకరలాడడానికి, లావ్ అవ్వడానికి ఏది వాడుతాం, ఈ అప్పడాల కారం అనే దాన్ని వాడుతూ ఉంటాం, వైట్ పిండి వాడుతూ ఉంటారు. సో ఇదే బేకింగ్ సోడా. మీరు పూరీలు చూడండి, పూరీ చూడండి ఎంత
ఉబ్బు ఉందో, ఎంత లావుగా ఉబ్బింది. నెక్స్ట్ ఇంకొకటి చూపిస్తాను చూడండి. ఈసారి పూరి అయిపోయింది కదా, నెక్స్ట్ ఇంకొకటి ట్రై చేద్దాం. సమోసా బ్రెడ్ ట్రై చేద్దాం. తినడానికి కాదు, చూడడానికి. ఓకే, ఈ బ్రెడ్ కూడా చూడండి, దీని లోపల చిన్న చిన్న హోల్స్ లాంటివి కనిపిస్తున్నాయా, ఈ హోల్స్ ఈ హోల్స్ ఈ హోల్స్, అంటే మామూలుగా ఉన్నది కాస్త పెద్దగా ఉబ్బింది. సో ఏంటి రియాక్షన్, ఏంటి ఇది చూపిస్తాం. మనం ఏం చెప్పుకున్నామంటే ఈ బేకింగ్ సోడా అనేది మనం అప్పడాలు మంచిగా క్రిస్పీగా కరకరలాడడానికి యూజ్ చేస్తాం అనుకున్నాం. బట్ ఇదే సిచ్యువేషన్ ఇంకొక రకం కూడా ఉంది. ఇదే సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ కానీ మనం హీట్ చేసామనుకోండి, మనకి H2O వాటర్ వస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది, అట్ ద సేమ్ టైం Na2CO3 కూడాను రిలీజ్ అవుతుంది అనమాట. సో దీన్ని బ్యాలెన్స్ చేస్తే ఇలా వస్తుంది. సో ఇక్కడ చూసేటప్పుడు ఈ రియాక్షన్ అంటే NaHCO3 బేకింగ్ సోడాని అసలు హీట్ చేస్తే ఏమొస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ అనేది వస్తుంది. యాక్చువల్లీ ఈ పూరి కానీ ఒక గారెలు కానీ లేకపోతే బ్రెడ్ కానీ ఇలాంటి వాటిని కూడా ఉబ్బడానికి రీజన్ ఏంటి, లావుగా స్వెల్ అవ్వడానికి రీజన్ ఏంటంటే ఈ కార్బన్ డైఆక్సైడ్ అనే గాలి దాంట్లోకి వెళ్తుంది అనమాట. దీనికి రీజన్ ఏంటి, NaOCO3ని హీట్ చేస్తున్నారు కాబట్టి. ఒక సింపుల్ రియాక్షన్ అనమాట. అయితే బ్రెడ్ తీసుకున్నామంటే యాక్చువల్లీ బ్రెడ్ తీసుకునేటప్పుడు దాన్ని ఇలా బేక్ చేసేటప్పుడు దాంట్లో కార్బన్ డైఆక్సైడ్ వస్తే ప్రాబ్లం లేదు. కాకపోతే ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఈ NaCO3 ఉంది కదా, ఈ టైప్ దాకా వచ్చింది అనుకోండి, ఇది యాక్చువల్లీ బేసిక్ సాల్ట్. ఓకేనా, ఇది ఒక బేసిక్ సాల్ట్ ఉండేటప్పుడు ఏమవుతుంది, కంపల్సరీ దాని యొక్క టేస్ట్ అనేది కాస్త చేదుగా ఉంటుంది. మనము స్వీట్ బన్స్ ఇలాంటివి తయారు చేసేటప్పుడు అది చేదుగా ఉంటే ఏం బాగోదు కదా, అలాంటప్పుడు మనకి రియాక్షన్ కంప్లీట్గా మారిపోతుంది. అలాంటప్పుడు మనం ఏం చేస్తున్నాం తెలుసా, అప్పుడు బేకింగ్ సోడా తీసుకోము, యాక్చువల్లీ బేకింగ్ పౌడర్ తీసుకుంటాం. అసలు మరి ఈ బేకింగ్ పౌడర్ వేస్తే ఉపయోగం ఏంటి సార్ అంటే, యాక్చువల్లీ ఈ బేకింగ్ పౌడర్ అనేది ఏంటంటే సింపుల్గా బేకింగ్ సోడా ఉందా, ఈ బేకింగ్ సోడా ప్లస్ టార్టారిక్ యాసిడ్. ఓకే, టార్టారిక్ యాసిడ్ అంటే చింతపండులో ఉండే యాసిడ్ ఉంటుంది చూడండి, అదే కొద్దిగా కలుపుతారు, చాలా మైల్డ్గా ఉంటుంది కదా. సో ఇలా కలపడం వల్ల ఏమవుతుందంటే అది కాస్త న్యూట్రలైజ్ అయిపోయి తన యొక్క బేసిక్ నేచర్ అనేది కోల్పోద్ది. ఇప్పుడు NaCO3 ఇదే కదా బేకింగ్ సోడా ప్లస్ టార్టరిక్ యాసిడ్ అన్నది కాబట్టి ఇది డెఫినెట్లీ H+ అయాన్స్ రిలీజ్ చేస్తుంది. నెక్స్ట్ దాని యొక్క ఎగ్జాక్ట్ ఫార్ములా తెలియదు కానీ X- ఏదైనా ఫ్లోరిన్ అయోడిన్ సంథింగ్ ఏదో ఉంటుంది కదా అయ్యాను అలా. ఈ రకంగా చేసేటప్పుడు ఇది మనకి ఏమిస్తుంది తెలుసా, NaX. సో సమ్ సాల్ట్ ఇస్తుంది అనమాట, NaCl కానీ NaI కానీ సంథింగ్ ఇస్తుంది. అంటే ఒక సాల్ట్ లాంటిది ఇస్తుంది ప్లస్ H2O ప్లస్ CO2 సేమ్ రియాక్షన్ ఏం చేంజ్ అవ్వలేదు. సో ఇక్కడ కావాల్సిన కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది బ్రెడ్కి సంబంధించినంత, స్వీట్ బన్కి సంబంధించినట్టు, ప్లస్ ఇక్కడ సాల్ట్ అనేది కూడా క్రియేట్ అవుతుంది. ఈ రకంగా క్రియేట్ అవ్వడం వల్ల మనకు వచ్చే ప్లస్ పాయింట్ ఏంటంటే అది చేదు అనే టేస్ట్ రాకుండా బ్రెడ్ అనేది చాలా బాగుండడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. ఓకే, బ్రెడ్ టేస్ట్ కూడా బాగుండడానికి చూస్తుంది. సో మొత్తానికి మీకు అర్థమవుతుంది కదా కెమిస్ట్రీ అనేది ఎలా రియల్ లైఫ్లో ఎంత బాగా ఉపయోగపడుతుంది అనేది. సో ఫైనల్గా దీని యొక్క యూజెస్ ఏంటి, కార్బన్ డైఆక్సైడ్ దేనికి, ఈ ప్రాసెస్ వల్ల వచ్చిన కార్బన్ డైఆక్సైడ్ మనం ఎందుకు వాడుతున్నామంటే ఒకటి కుకింగ్కి యూజ్ చేస్తున్నాం, దీంట్లో నో డౌట్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఫైర్ ఎక్స్పెండిచర్గా కూడాను, అంటే ఫైర్ కొన్నిసార్లు ఆపడానికి కూడా వీటిని యూజ్ చేస్తూ ఉంటారు. ఈ కార్బన్ డైఆక్సైడ్ దీంట్లో వస్తుంది కదా, ఈ కార్బన్ డైఆక్సైడ్ని మంటల మీద వేస్తే ఆరిపోతాయి. సో ఈ రకమైన ప్రాసెస్ ద్వారా సైంటిస్టులు కాదు, ఎక్కువ కెమికల్స్ ఫ్యాక్టరీస్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మాత్రం చేస్తూ ఉంటారు అనమాట. సో వాళ్ళు ఈ రకమైన ప్రాసెస్ ద్వారా ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది కాబట్టి దీని ద్వారా వాళ్ళు కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని వచ్చి స్టోర్ చేసుకుంటారు. నెక్స్ట్ ఇదే ప్రాసెస్లో ఇంకొకటి ఏంటంటే దీన్ని యాంటాసిడ్గా కూడా యూజ్ చేస్తూ ఉంటారు. సో యాంటాసిడ్ అంటే ఏంటో చెప్పాను కదా, ఈనో ప్యాకెట్లు అనుకుని. ఓకే, ఈనో ప్యాకెట్ ఉంది కదా, ఈనో ప్యాకెట్లో ఏంటి, దాంట్లో చిన్న బేస్ ఉంటుంది, మైల్డ్ బేస్, అందులో NaHCO3 లాంటివి కూడాను ఈ టైప్ ఆఫ్ బేకింగ్ సోడా కూడా యూజ్ చేయొచ్చు అనమాట మీకు ఇన్కేస్ ఎసిడిటీ ఉంటే. కాకపోతే డైరెక్ట్గా దొరికే రాదు మాత్రం యూజ్ చేయకండి, ఈనో ప్యాకెట్లు మాత్రమే యూజ్ చేసుకోండి. ఒక 6 రూపాయలే కదా, పోయింది ఏమీ లేదు. సో ఇది బేసిక్గా ఉంది కాబట్టి ఒకసారి దీని యొక్క పేరెంట్ యాసిడ్ చూద్దాం, NaHCO3. సో NaOH అసలు ఎలా ప్రొడ్యూస్ అయి ఉంటుంది, NaOH అనుకునే ఒక స్ట్రాంగ్ బేస్. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం H2CO3. సో చిన్న యాసిడ్ అనమాట, మెథనోయిక్ యాసిడ్ ఒకటి ఉంది కదా. సో ఈ రకమైన యాసిడ్తోనే, సో చాలా వీక్ యాసిడ్ అండ్ స్ట్రాంగ్ బేస్, ఈ రెండింటి కాంబినేషన్ ద్వారా వచ్చింది కాబట్టి దీనికి బేసిక్ సాల్ట్గా ఉండిపోయింది అనమాట ఇది మొత్తం. సో మొత్తాన్ని ఒకసారి సమ్మరైజ్ చేసేసి ఏముంది ఈ బేకింగ్ సోడాకి సంబంధించి ఒకసారి చూద్దాం. సో ఇది మొత్తానికి సంబంధించినంత వరకు కూడా దీనికి సంబంధించిన కంప్లీట్ స్ట్రక్చర్. ఓకే, ఇది కంప్లీట్గా దీనికి సంబంధించిన మైండ్ మ్యాప్ అనమాట. ప్రిపరేషన్, ఫార్ములా, కార్బన్ డైఆక్సైడ్కి సంబంధించిన 2 యూసేజెస్ అండ్ బేసిక్ సంబంధించినంత వరకు కూడా 2 యూసేజెస్.
సో ఈ వాషింగ్ సోడాకి సంబంధించినంత వరకు కూడాను సోడియం కార్బోనేట్ డెకాహైడ్రేట్ ఇది మాత్రం ప్యూర్లీ ఇంట్లో ఉన్న సర్ఫ్ ఎక్సెల్ అండి. ఇది మాత్రం ప్యూర్ అనమాట. దీన్ని ఎలా ప్రిపేర్ చేస్తారు ఏంటి సంగతి అనేది చెప్పేస్తాను చూడండి. సో నెంబర్ 1 రీజన్ ఏంటంటే Na2CO3. ఈ Na2CO3 ఉంది కదా, సో ఒకసారి ఫార్ములా రాసుకుందాం. Na2CO3 ఓకే ఇంటూ 10H2O. సో ఇది దీని ఫార్ములా. సో ఇది ఇలా వచ్చేటప్పుడు సింపుల్గా ఏంటి Na2CO3 ఉంది కదా, దీనికి జస్ట్ 10 వాటర్ మాలిక్యూల్స్ని యాడ్ చేస్తే వచ్చేస్తుంది అనమాట. అసలు Na2CO3 అనేది ఎలా ప్రొడ్యూస్ అవుతుంది అనేది ఇప్పుడే చూసాం కదా, సోడియం కార్బోనేట్ అనేది. ఈ సోడియం కార్బోనేట్ని ఎలా ప్రొడ్యూస్ చేస్తాం? ఇక్కడ సోడియం కార్బోనేట్ అంటే నథింగ్ బట్ బేకింగ్ సోడా అనమాట. ఓకేనా, ఈ బేకింగ్ సోడాని ఎలా ప్రొడ్యూస్ చేస్తున్నాం? సో ఈ Na2CO3 ఎలా వస్తుందంటే చూసుకోగలరా, సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ ఉంది కదా, నథింగ్ బట్ బేకింగ్ సోడా. ఈ బేకింగ్ సోడాని హీట్ చేసామనుకోండి వచ్చేది ఇది. సో దీన్ని హీట్ చేసేటప్పుడు ఏంటి వస్తుంది, Na2CO3 ప్లస్ H2O అనేది బయటకు వెళ్ళిపోద్ది. నెక్స్ట్ అన్నిటికన్నా ముఖ్యంగా కార్బన్ డైఆక్సైడ్ అనేది ముందుకు వచ్చేస్తుంది. సో ఇక్కడ క్రియేట్ అయిన Na2CO3ని మనం ఇక్కడ యూజ్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ అసలు ఇంకొక క్వశ్చన్ ఏమొస్తుందంటే, అసలు ఈ NaHCO3 అనేది ఎలా ప్రొడ్యూస్ అయింది అనుకుని. సో NaHCO3 దీని సంగతి ఒకసారి చూద్దామా. ఇది ఎలా ప్రొడ్యూస్ అయింది? Na ఉంది కాబట్టి NaCl, ఓకే, H ఉంది కాబట్టి వాటర్, ప్లస్ కార్బన్ ఉంది కాబట్టి కార్బన్ డైఆక్సైడ్, ప్లస్ అన్నిటికన్నా మించి NH3. సో NH3. సో ఈ NH3 అంటే ఏంటో తెలిసిందే కదా, అమోనియా. సో ఈ అమోనియాని కూడా యాడ్ చేసామనుకోండి మొత్తానికి అయిపోద్ది NaHCO3 ప్లస్ NH4Cl. అంటే ఇక్కడ నథింగ్ బట్ ఏంటంటే ఇప్పటివరకు మనం చూసిన మొత్తము కూడా ఇక్కడ యూజ్ చేసేసాము. దీన్నే ఈ టైప్ ఆఫ్ ప్రాసెస్ని ఏమంటామంటే సాల్వే ప్రాసెస్ అంటాం. ఓకే, ఈ సాల్వే ప్రాసెస్ అనే దాంట్లో అనమాట NaCl నుండి మొదలు పెడితే లాస్ట్కి ఇక్కడ సోడియం కార్బోనేట్ డెకాహైడ్రేట్, దట్ మీన్స్ వాషింగ్ సోడా అనేది క్రియేట్ అవుతుంది ఇక్కడ. ఈ వాషింగ్ సోడాని ఎందుకు యూజ్ చేస్తారు అనేది ఒకసారి చూసుకున్నట్లయితే ఫస్ట్ పాయింట్ అన్నిటికన్నా మించి చూసుకోండి, సింపుల్గా ఒకటే ఒక మాట. మనకి యాక్చువల్లీ గ్లాసు, సోపు ఇలాంటి వాటి ఉన్నాయి కదా, ఇలాంటి వాటిని తయారు చేయడానికి అనమాట. ఓకేనా, సోప్స్ తయారు చేయడానికి యూజ్ చేయొచ్చు. లేదంటే సోడియం టైప్ కాంపౌండ్స్ ఉంటాయి, బోరాక్స్ అనుకోని. సో ఈ టైప్ ఆఫ్ బోరాక్స్ని కూడా తయారు చేయడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొకటి, మన ఇంట్లో సబ్బులు ఉంటాయి కదా, బట్టల సబ్బు ఇలాంటి వాటికి క్లీనింగ్ ఏజెంట్ అంటారు, దానికి ఉపయోగపడుతుంది. అన్నిటికన్నా మించి వాటర్ యొక్క హార్డ్నెస్ అనేది తగ్గించడానికి. హార్డ్నెస్ అంటే ఏంటి లేదు, సర్ఫ్ గుండ వేసినప్పటికీ కూడాను కొన్నిసార్లు అనమాట వాటర్ నుండి నురగ రాదు, ఫోమ్ అనేది రాదు. సో ఫోమ్ రాకపోతే దాన్ని ఏమంటామంటే హాట్ వాటర్ అంటాం. అలాంటప్పుడు ఇలాంటి వాషింగ్ సోడా వేసామనుకో దాంట్లోనే MgCO3, ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే కాల్షియం కార్బోనేట్ ఇలాంటి ఉండిపోయి ఉంటాయి. ఇలాంటి వాటిని ఇవి పీకేస్తాయి. ఇలాంటి పీకేసిన తర్వాత ఇవేమవుతాయి, ఈ వాషింగ్ సోడా అనేది సింపుల్గా దాంట్లోకి వెళ్ళేసి చక్కగా వాటి యొక్క ఇవన్నీ తీసేస్తాయి అనమాట. సో అప్పుడు MgCO3 CaCO3ని ఈ వాషింగ్ సోడా అనేది ఎలిమినేట్ చేసిన తర్వాత అప్పుడు వాటర్ ఏమవుతుంది, హార్డ్ నుండి కాస్త సాఫ్ట్ అయిపోద్ది. సో ఇలా సాఫ్ట్ అయిపోవడం వల్ల లాస్ట్కి ఏంటంటే దాంట్లో నుండి నురగ వస్తుంది. ఇది ప్రాసెస్. సో ఈ వాషింగ్ సోడాకి సంబంధించినంత వరకు ఈరోజు ఈ లెసన్లో ఏం నేర్చామంటే నెంబర్ 1 కెమికల్ ఫార్ములా. సో దాని కెమికల్ ఫార్ములా ఏంటుంది అనేది నేర్చాము. నెక్స్ట్ దీని యొక్క ప్రిపరేషన్ ప్రాసెస్ అంటే సాల్వే ప్రాసెస్ ఉంది కదా, ఈ సాల్వే ప్రాసెస్ గురించి నేర్చాము. నెక్స్ట్ అన్నిటికన్నా మించి ఈ యూజెస్ గురించి కూడా నేర్చుకున్నాం. ఇంకా లాస్ట్ ఒక సాల్ట్ ఉంది, అదేంటంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. ఇది మీరు చాలాసార్లు చూసుంటారు, డాక్టర్లు కట్టుకడుతుంటారు కదా, కట్టేటప్పుడు ఒక సున్నం ఉంటుంది, దాన్నే ఏంటంటే ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. దాని యొక్క ఫార్ములా రాస్తాం చూడండి, CaSO4 కాల్షియం సల్ఫేట్, ఓకే, హాఫ్ H2O. సో దీని యొక్క పేరు చూస్తే కాల్షియం సల్ఫేట్ హెమీహైడ్రేట్ అనమాట. దీన్ని ఇప్పుడు ఎలా ప్రిపరేషన్ చేస్తారు అనేది కూడా చూసేస్తే యాక్చువల్లీ దీని ప్రిపరేషన్ ప్రాసెస్ సింపుల్ అనమాట. ఇది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కదా, POP. ఇప్పుడు ఇంకొకటి చూపిస్తాను చూడండి, CaSO4 హాఫ్ కాదు 2H2O. ఈసారి 2 వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయి. దీని యొక్క పేరు ఏం పేరు అంటే జిప్సమ్. సో ఈ జిప్సమ్ బోర్డు మీరు ఎక్కడ చూస్తుంటారంటే ఇంటికి లోపల సీలింగ్ చేయడానికి పైన వైట్ బోర్డు ఒకటి యూజ్ చేస్తుంటారంట, దాన్ని ఈ జిప్సమ్ అంటారు. దీన్ని 373 కెల్విన్ అంటే కరెక్ట్గా 100 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర హీట్ చేసామనుకోండి, 100 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర హీట్ చేస్తే మనకు వచ్చేది CaSO4 హాఫ్ H2O అనేది వస్తుంది. దట్ మీన్స్ POP వస్తుంది అనమాట. సో ప్లస్ ఇంకొకటి ఏంటంటే 3/2 వాటర్ మాలిక్యూల్స్ కూడాను వెళ్ళిపోతాయి. సో ఇది అనమాట. సో దీని యొక్క ప్రిపరేషన్ అంటే ఏం లేదు, జిప్సమ్ని 100 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర హీట్ చేసేయండి. సో ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేది వచ్చేస్తుంది. సో దీని యొక్క యూజెస్ అనేవి చెప్తాను చూడండి. వీటి యొక్క యూజెస్ వెరీ సింపుల్ అనమాట. యాక్చువల్లీ
డాక్టర్స్ ఉన్నారు కదా, చెప్పాను కదా, బోన్స్ కట్లు కట్టడానికి ఇవి వేస్తారు. ఎందుకంటే దీన్ని వాటర్ థెరపీస్ కొద్దిగా వేస్తే వెంటనే గట్టి అయిపోద్ది. దాని తర్వాత ఇంత గట్టిగా ఉంటుంది కాబట్టి పిల్లలకి టాయ్స్ తయారు చేయడానికి కూడా యూజ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఎయిర్ టైట్ కొన్ని వాటిని టైట్గా మనం ఫిక్స్ చేయాల్సి ఉంటుంది, మూతలు వేయాల్సి ఉంటుంది. అలాంటి వాటికి ఏంటంటే చక్కగా మూత పెట్టిన తర్వాత ఈ పీఓపిని కాస్త దాని చుట్టూ వేసామనుకోండి గట్టిగా ఉండిపోద్ది, ఇంకా రాడ్ ముక్కలాగా. సో ఇది ఎలాగో పౌడర్ కాబట్టి ఈ పౌడర్ దాంట్లో వేసామనుకోండి గట్టిగా రాడ్ లాగా అయిపోద్ది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఫైర్ గ్లౌస్. కొంతమంది ఫైర్ ఎలాంటి రెసిస్టెంట్ కావాలనుకుంటే ఈ పీఓపితో చేసిన గ్లౌస్ వేసుకుంటారు. సో దీనివల్ల ఏమవుతుందంటే వేడి అనేది టచ్ అవుతుంది అనమాట. ఇది ప్లాస్టర్కి సంబంధించినంత వరకు. సో దీని యొక్క ఫార్ములాస్ ఇంపార్టెంట్. హాఫ్ H2O ఉంటే అది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, 2H2O ఉంటే అది జిప్సమ్. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సాల్ట్స్ అనేవి డ్రైగా ఉంటాయా అనేది క్వశ్చన్ అనమాట. సో మీకు ఇంతకుముందు వరకు నేను ఏం చూపించాను, NaHCO3 ఉంది కదా, దీన్ని హీట్ చేస్తే Na2CO3గా మారిపోయింది. అట్ ద సేమ్ టైం Ca అంటే కాల్షియం సల్ఫేటు 2H2O ఇలా ఉంది కదా, దీన్ని కూడా హీట్ చేస్తే ఏమైంది, హాఫ్ H2గా మారిపోయింది. అంటే సాల్ట్స్ అనేవి చూడడానికి డ్రైగానే ఉంటాయి. ఉప్పు ఉందా NaCl, దాన్ని చూస్తే బాగానే ఉంటుంది వైట్ కలర్లో. ఎలాంటి దాన్ని బాగా వేడి చేస్తే ఏమవుతుంది, నల్లగా మారిపోద్ది. సో అసలు ఇవి నిజంగా వెట్టగా ఉన్నట్టే డ్రైగా ఉన్నట్టే పెద్ద క్వశ్చన్ కదా. దీనికి ఒక ఎక్స్పెరిమెంట్ ఉంది. సో ఇక్కడ మీరు ఓపెన్ చేస్తే ఇక్కడ కాల్షియం కాపర్ సల్ఫేట్ అనుకుని చిన్న చిన్నవి ఉంటాయి. సో ఈ కాపర్ సల్ఫేట్లో చూసుకున్నట్లయితే దీన్ని మీరు హీట్ చేశారనుకోండి, ఇవి మామూలుగా అయితే బ్లూ కలర్లో ఉంటాయి, దాన్ని హీట్ చేశారనుకోండి వైట్ కలర్లో మారిపోతాయి. సో వైట్ కలర్లో మారిపోతాయి అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది, అవి ఇంతకుముందు వాటర్ మాలిక్యూల్స్ని కలిగి ఉన్నాయి అనే విషయం అర్థమైంది. సో ఎన్ని వాటర్ మాలిక్యూల్స్, ప్రతి కాపర్ సల్ఫేట్ కూడాను 5 వాటర్ మాలిక్యూల్స్ 5H2O కలిగి ఉంటాయి అనమాట. సో ఎప్పుడైతే దాన్ని వేడి చేస్తామో ఈ 5H2O ఏమవుతుంది, ఎవాపరేట్ అయిపోద్ది. ఎవాపరేట్ అయిపోయి జస్ట్ CuSO4గా మిగిలిపోద్ది అనమాట. అంటే వైట్ కలర్లో మారిపోద్ది. ఇన్ కేస్ మీ దగ్గర ఎక్స్పెరిమెంట్ చేయడానికి మీ ల్యాబ్ ఉంటే మాత్రం కాపర్ సల్ఫేట్ మంచి బ్లూ కలర్లో ఉంటుంది, దాన్ని హీట్ చేస్తే మాత్రం వైట్గా మారిపోద్ది. దట్ మీన్స్ దానిలో ఉన్న వాటర్ అంతా పోయింది. మరి ఇప్పుడు వాటర్ పోయింది కాబట్టి నువ్వు ఎక్స్ట్రాగా వాటర్ వేసావు అనుకో, అప్పుడు ఏమవుతుంది, వైట్గా ఉన్నది కాస్త మళ్ళీ తిరిగి బ్లూగా మారిపోద్ది. అంటే దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవాలి, అవి చూడడానికి డ్రైగా ఉన్నప్పటికీ కూడాను దాని లోపల కూడా వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి, అవి కూడా వెట్టే అనే విషయం మీరు అర్థం చేసుకోవాలన్నమాట. సో దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవాలి, క్రిస్టల్స్ అనేవి కనిపించినంత వెట్టేం కాదు, అవి కూడా కనిపించినంత డ్రై ఏం కాదు, అది కూడా వెట్టే అనే విషయం మీరు అర్థం చేసుకోవాలి. సో ఇంతటితో లెసన్ అయితే కంప్లీట్ అయ్యింది. IIT ఫౌండేషన్ క్లాసెస్ కావాలి అనుకుంటే 10th క్లాస్ వాళ్ళు, పాలిసెట్ క్లాసెస్ కావాలనుకుంటే మన దాంట్లో ఉంటాయి. నెక్స్ట్ ఈ క్లాసెస్కి సంబంధించిన కంటిన్యూస్ కావాలంటే మన అభిజ్ఞ అకాడమీ యాప్లో ఉంటాయి. థ్యాంక్ యూ అండ్ బాయ్.